విషపు రాతలు అసత్య ప్రచారాలతో సమాజంలో దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పుతున్న సాక్షి పేపర్ ఛానల్పై నిషేధం విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఏలూరు నియోజకవర్గ మహిళా విభాగం నాయకులు కోరారు. అమరావతి మహిళలను కించపరిచే రీతిలో మాట్లాడిన జర్నలిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని మహిళలు కదం తొక్కారు. తొలుత వసంతమాల్ సెంటర్లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం భారీ ర్యాలీగా సాక్షి పేపర్ సాక్షి జర్నలిస్టులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై సాక్షి ఛానల్లో జరిగిన ఓ డిబేట్లో ఇద్దరు జర్నలిస్టులు ఉపయోగించిన అసభ్య పదజాలంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. అమరావతి రాజధాని ప్రాంత మహిళలను అవమానకరంగా మాట్లాడిన సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్ట్ చేశారని, అలాగే మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన మరో జర్నలిస్ట్ కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేయాలని అన్నారు. అలాగే ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యం వైఎస్ భారతిరెడ్డి రాజధాని మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు తవ్వ అరుణ్ కుమారి, సంతోషి, కడియాల విజయలక్ష్మి, పిల్లారిశెట్టి సంజయరాణిలతో పాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనగా కార్యక్రమాన్ని సీనియర్ టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, గొడవల్లి శ్రీనివాస్, రెడ్డి నాగరాజు, మారం అను, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఏలూరు తెలుగుదేశం పార్టీ మహిళా ఆధ్వర్యంలో మన చంటి గారి ఆదేశానుసారం ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణంరాజు ఒక మహిళగా చెప్పలేని విధంగా అలాంటి వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళిద్దరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామండి. మన ఒక గౌరవనీయులైనటువంటి మన నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేసిన కార్యక్రమం, అలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి ఒక జర్నలిస్టు ఇలాంటి మాటలు మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. వెంటనే కూడా కొమ్మినేని శ్రీనివాస్ని, రామకృష్ణని కూడా, కృష్ణరాజుని కూడా వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కానీ, భారతిరెడ్డి కానీ 5 సంవత్సరాల్లో మరి అదే అమరావతిలో 5 సంవత్సరాల్లో ఉన్నారు. ఆ అమరావతిలో వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా అన్నట్టేనా? ముఖ్యంగా వాళ్ళని ప్రశ్నించుకోమని నేను అడుగుతున్నా ఈరోజు మీడియా ప్రకారం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని అన్నట్ట, వాళ్ళ ఆవిడని అన్నట్ట. మేము కూడా ఆ మాట మాట్లాడాలంటే మాకు నోట్లోంచి మాటలు రావట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ మహిళలందరూ కలిపి 11 సీట్లతో పంపించారు. అయినా సిగ్గు లేకుండా మళ్ళా కూర్చొని కావాలనే చేస్తున్నాడు. మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని ఏలూరు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్యాలెస్లో కూర్చుని ఏం చేయాలో తోచక మళ్ళీ ఈ విధమైనటువంటి డిబేట్లు కండక్ట్ చేసి సాక్షి అనేటువంటి పనికిమాలిన ఛానల్లో, దేనికి పనికిరాని ఛానల్ అది, జస్ట్ టిష్యూ పేపర్ కన్నా కూడా వేస్ట్ అయినటువంటిది. ఎందుకంటే డిబేట్ అంటే ఏంటి, ప్రజలకి తెలియాల్సినటువంటి విషయాల్ని మనం తెలియాలి. కానీ అవేమీ లేకుండా కేవలం ఒక వ్యంగ్యంగా మరి ఆ పత్రికా విలేకరణ లేకపోతే ఛానల్స్లో కూర్చోబెట్టి డిబేట్స్ని కండక్ట్ చేసి మహిళల మీద ఈ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని చేయటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి తన ఛానల్ ద్వారా జరిగినటువంటి విషయానికి క్షమాపణ చెప్పకపోవటం అనేటువంటిది కూడా మహిళలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని ఈ మహిళ మీద జరుగుతున్నటువంటి దురాకాష్ఠకి బయటకు వచ్చి సమాధానం చెప్పాలి, ముఖ్యంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియచేసుకుంటూ మరి ఇంకా ఉధృతంగా ముందు తీసుకెళ్తామని కూడా తెలియచేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మహిళా సంఘం అంతా కూడా కదిలి వచ్చామండి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు కృష్ణంరాజును, కొమ్మినేని శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన శిక్షని విధించాలని కోరుకుంటున్నామండి.
మన భారతదేశంలో మన మహిళలందరినీ కూడా చాలా గౌరవంగా చూస్తారు, వాళ్ళని పూజిస్తారు. అలాంటి మహిళల్ని అమరావతిలోని ఇలాగా అనుచిత వ్యాఖ్యలు ఈ సాక్షి పేపర్ వాళ్ళు చేశారు. ఎక్కడైతే అమరావతిలోని రాజధాని కట్టాలని మన మహిళలందరూ కూడా అనుకున్నారో అలాంటి దీని దగ్గర మనకి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరైతే వీళ్ళిద్దరు జర్నలిస్టులు చదువుకున్నారు, సభ్య సంస్థానంలో బతుకుతున్నారు, అలాంటి వాళ్ళు ఒక చెల్లి అని చూడకుండా, తల్లి అని చూడకుండా అసభ్యమైన మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అండి. దీన్ని ఖండిస్తున్నారు. వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేసి చాలా తీవ్రంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నామండి.